అది ఇది వేసిన చల్లిన పొలం, అది చల్లని పొలం, దానికి దీనికి 4 రోజులు తేడా. మీరు తోటి రైతులకు ఏం సజెషన్ ఇస్తారండి? బాగుంది, రిజల్ట్ బాగుందని పక్క మట్టి ఆసాలను కూడా చెప్పినాం. వాళ్ళు కూడా తెచ్చుకుని అన్నారు, తెస్తానన్నారు, చేస్తా ఉన్నారు. ఈ వాయు విత్తనం వాడడం వల్ల బియ్యం పురుగు అనేది చచ్చిపోతుంది, బొగి పురుగు అనేది కూడా కవర్ అయింది. వరి కూడా పిలకలు మంచిగా సూపర్ వస్తాయి, మంచిగా కవర్ అవుతుంది. వరి వాడుకోవచ్చు రైతులంతా? రైతులు వాడుకోవచ్చు, నష్టం ఏమీ లేదు. ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ అండి. నా పేరు శంకర్ అండి, ఇంచవడం గ్రామము, నర్సంపేట లోకల్. మేము నాటేసి నెల వస్తుంది. నెల కానీ మనకు మొగి పురుగు బాగా ఇబ్బంది ఉండే, కొద్దిగా మొగి పురుగు ఇబ్బంది ఉన్నదని మేము తెచ్చి మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాం. మా ఫ్రెండ్ ద్వారా మరి ఏం చెప్పిండు, వాయు విత్తనం రొటెక్స్ మంచిగా వాడుతుంది, మంచి పని చేస్తుంది మా ఫ్రెండ్ చెప్తే యూట్యూబ్లో చూసిండు. నేను కూడా మా ఫ్రెండ్ సలహా తీసుకున్నాం, యూట్యూబ్ చూసి పట్టుకుపోయి చూసినాం. చూస్తే మంచిగా పని చేస్తుందని మా వీడియో చూపించినాం. చూసినాక మా ఫ్రెండ్ను నీ ఇద్దరం కలిసిపోయినాం. మా ఆర్గనైజర్ ఫోన్ చేసినాం. ఆర్గనైజర్ ఫోన్ చేస్తే ఇట్లా పలాని మంచిగా పని చేస్తుంది, ఏం కాదు, మీకు టెన్షన్ ఏమి లేదు, అయినా ప్రాబ్లం అయితే మా బాధ్యత అని చెప్పిండు. అనగానే మీ నర్సంపేట షాపు పోయినాం, మెరుగా పోయి పట్టుకొని వచ్చి తీసుకున్నాం, వాడినాం. రిజల్ట్ మంచిగా ఉంది మాకు. వేసిన తర్వాత ఏమేమి అబ్జర్వ్ చేసిరండి మీరు? వేసిన తర్వాత పిల్లక ఉన్న మొగి పురుగు మాత్రం చూసుకున్నామండి. వేసినాక వారం తర్వాత కవర్ మంచిగా రిజల్ట్ మంచిగా పడ్డది. ఇప్పుడున్న ప్రస్తుతం పొలాలలో ఉన్న ఏంటి ప్రాబ్లం? ఏంటి? మొగి పురుగు ఎక్కువ ఉంది, పిలక లేదు. పిలక తక్కువ ఉంది, మొగి పురుగు బాగుంది. మొగి పురుగు మాకైతే కవర్ అయిందండి. అది ఇది వేసిన చల్లిన పొలం, అది చల్లని పొలం, దానికి దీనికి 4 రోజులు తేడా. మీరు తోటి రైతులకు ఏం సజెషన్ ఇస్తారండి? బాగుంది, రిజల్ట్ బాగుందని పక్క మట్టి ఆసాలను కూడా చెప్పినాం. వాళ్ళు కూడా తెచ్చుకుని అన్నారు, తెస్తానన్నారు, చేస్తా ఉన్నారు. రూటెక్స్ వాడడం వల్ల గ్రీన్నెస్ బాగుంది, పిలక శాతం బాగా వస్తుంది. ఈ వాయు విత్తనం వాడడం వల్ల బియ్యం పురుగు అనేది చచ్చిపోతుంది, బొగి పురుగు అనేది కూడా కవర్ అయింది. వరి కూడా పిలకలు మంచిగా సూపర్ వస్తాయి, మంచిగా కవర్ అవుతుంది. వరి అయితే ఎన్ని ఎకరాలు వేసారండి మొత్తం? వాయు యంత్రం మొత్తం 3 ఎకరాలు వేసినాం అండి. 3 ఎకరాలు 3 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు వేసినాం, 3 ఎకరాలు వేసినాం. 2.5 తక్కువనే వేసినా, 3 ప్యాకెట్లు వేసి 2.5 వేసాను. ఓకేనండి, రిజల్ట్ మాత్రం బాగుంది. వాడుకోవచ్చు రైతులంతా? రైతులు వాడుకోవచ్చు, నష్టం ఏమీ లేదు. ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ.